మీ అందరికీ ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాం అనమాట. అంత పెద్ద ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చి అది క్యూర్ చేసుకుని హ్యాపీగా వెళ్ళి లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంటే ప్రాణం పోసేది కదా, సో దేవాలయంలానే ఉంటుంది. ఏం కంగారు పడకండి అమ్మా, మంచి ప్లేస్కి వచ్చారు కదా మీరు. మీరు బాగుంటేనే అందరూ బాగుంటారు. ధైర్యంగా ఆయుర్వేదం అనేది మంది, మన ఆస్తి. సో మన ఆస్తి ఎప్పుడు మంచిదే అయి ఉంటుంది కదా. మరి నెలకే మీకు రిజల్ట్ అనేది తెలుసు. ఆకలి నెక్స్ట్ టైం కి ఆకలి ఎట్లుంది ఎవ్రీథింగ్ చూసుకుందాం. 23-22 కేజీలు ఉన్న వాళ్ళు కూడా నార్మల్ గా 70 కేజీలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ 5-6 నెలల్లో. పెయిన్ అనేది లేదు మేడం. సైడ్ ఎఫెక్ట్స్ అనే మాట సైడ్ ఎఫెక్ట్స్ 1% కూడా మన దగ్గర అవకాశమే లేదు మేడం. ఒక్కరంత స్ట్రాంగ్ గా కోరుకుంటున్నప్పుడు మనం ఎంతమంది కోరుకుంటే ప్రపంచం క్యాన్సర్ ఫ్రీ అయిపోతుంది. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాం అనమాట. ఈ ప్రపంచంలోకి వచ్చేవారు అంటే ది బిగ్గెస్ట్ ప్రాబ్లంతో ఈ ప్రపంచంలోకి వచ్చి చాలా ఈజీగా క్లియర్ చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోతారు. ఆ ప్రపంచం ఏంటి, ఆ ప్రపంచం ఎక్కడుంది అని ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని కూడా ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తాను, పదండి. వచ్చేసాం నేను చెప్పిన కొత్త ప్రపంచంలోకి. అదే పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్, మియాపూర్. సో ఇక్కడ ఎంత పెద్ద అంటే లైఫ్లో పెద్ద ప్రాబ్లం ఇప్పుడు మన అందరం వింటుంది క్యాన్సర్. అంత పెద్ద ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చి అది క్యూర్ చేసుకుని హ్యాపీగా వెళ్ళి లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందుకే చెప్పాను ఇది ఒక కొత్త ప్రపంచం అని. అలానే కాదు, ఇప్పుడు క్యాన్సర్లో ఎటువంటి రకాలైనా సరే దాని ఇంటెన్సిటీ ఎంతైనా సరే ఇక్కడికి వచ్చాక సారీ చెప్పరంట, క్యూర్ చేసి పంపిస్తారు, సాల్వ్ చేస్తారు. నో సారీ, ఓన్లీ సాల్వ్ అనమాట. సో అది నాకు బాగా నచ్చింది. మా ఇద్దరికి చాలా అంటే ఇది మీ అందరికీ అది మీ అందరి దగ్గరికి తీసుకురావాలని ఈరోజు మేము ఈ బ్లాగ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే క్యాన్సర్ అనేది నేను మా లొకేషన్స్లో కూడా చాలా వింటున్నాను. ప్రాబ్లంతో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇంత అంటే మాకు క్యూర్ అవ్వదేమో అని, కానీ తెలియని వాళ్ళకు కూడా తెలియచెప్పాలనే ఒక మంచి ప్రయత్నం ఇది. సో డెఫినెట్గా మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. ఈ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసా? నాకు తెలుసు. తెలుసు. మియాపూర్లో ఇప్పుడు ఉన్నది మేము మియాపూర్లో, హైదరాబాద్, బెంగళూరు, ఇప్పుడు కొత్తగా మన చెన్నైలో కూడా పెట్టబోతున్నాం. అవును, హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది, బెంగళూరులో ఉంది, త్వరలోనే చెన్నైలో కూడా ప్రారంభం కాబోతుంది. సో ఆల్మోస్ట్ సౌత్ కవర్ అయిపోతుంది. ఎలాంటి అంటే చూడు ఎంతో ఒక గొప్ప విషయం, చాలా మంచి విషయం. ఎందుకంటే క్యాన్సర్ అనే దాన్ని చాలా మంది భయపడిపోతారు హాస్పిటల్కి రావాలని. వీళ్ళ దగ్గరికి వస్తే ఏంటంటే చాలా నవ్వుతూ హ్యాపీగా సాల్వ్ చేసేస్తామని ముందు హడావిడి చేయరు, ఏం లేదు అయిపోద్ది అన్నట్టు చెప్తారట. చాలా బాగా అంటే ఫ్రెండ్లీగా మనల్ని రిసీవ్ చేసుకుని, అంటే క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి, అంటే లైఫ్లో పెద్ద అది వచ్చిందంటే ముందు కృంగిపోతారు. సో లోపలికి రాగానే వాళ్ళు మనల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుని అంటే ఫ్రెండ్లీగా నథింగ్ అని, అంటే ఇక్కడికి వచ్చాక ఎలాంటి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మీకు వితౌట్ స్ట్రెస్, చాలా భయం లేకుండా మీకు ధైర్యాన్ని ఇచ్చి మేము మీకు క్యూర్ చేసి హ్యాపీగా వెరీ నార్మల్ హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి ఇది ఒక కొత్త ప్రపంచం అని చెప్పు. అంతే. పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్ ఎన్నో ఆనంద బాష్పాల పునాదిపై నిర్మించబడిందనమాట. సో ఇంత గొప్ప ప్రయత్నం చేసింది ఎవరో తెలుసా? బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు. సో ఆయన దృఢ సంకల్పంతో పాటు స్వచ్ఛమైన మానవత్వం కూడా ఉంది కాబట్టి ఇది ఇంత సాధ్యమైందని మేము అనుకుంటున్నాం కదా. ఎంత చెప్పేస్తున్నాం అనుకుంటున్నా, మీరే తెలుసుకోవచ్చు. నాకు కూడా చాలా ఎలా చెప్పాలి, చాలా ఆతృతగా ఉంది. అసలు ఇక్కడ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా ట్రీట్ చేస్తారు అని అందరిని మీట్ అయ్యి, స్టాఫ్ని మీట్ అవుదాం, డాక్టర్స్ని మీట్ అవుదాం, అండ్ కొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారిని కూడా తప్పకుండా కలిసి మీ అందరితో షేర్ చేసుకుంటాను. మా విషయాలను కూడా, మేము మాట్లాడిన విషయాలు కూడా మీతో షేర్ చేసుకుని ఎంత ఈజీగా మనం సాల్వ్ చేసుకోవాలి ఇక్కడికి వస్తే ప్రాబ్లం అనేది ఆయన ద్వారానే ఉంటాం. ఏంటి ఇంత చెప్పేస్తున్నాం అనుకుంటున్నారా? మీరు తెలుసుకోవాలంటే పునర్జన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి క్యాన్సర్ సర్వైవర్ స్టోరీస్ చూడండి, మీకే అర్థమవుతుంది. వావ్, వచ్చేసాం ది లైఫ్ గివింగ్ హాస్పిటల్ లోపలికి. ఇక్కడికి రాగానే చాలా పాజిటివ్గా ఉంది కదా, ఎందుకంటే చాలా మంది లైఫ్ ఇచ్చారు కాబట్టి. సో ఆ పాజిటివిటీ
ఒక టెంపుల్ లాగా ఉంది. అవును, హాస్పిటల్ ఫీల్ కలగలేదు, డెఫినెట్గా ఒక టెంపుల్లా అనిపిస్తుంది అనమాట. అంటే ప్రాణం పోసేది కదా, సో దేవాలయంలానే ఉంటుంది. మాము వచ్చేసాం కదా, సో ఇప్పుడు ఫస్ట్ అయితే స్టాఫ్ని కలిసేద్దాం. ఎందుకంటే అసలు ఏంటి దీని విశేషాలన్నీ తెలియాలంటే మన ముందు ప్రేక్షకులు వాళ్ళే. అవును చెప్పాలంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ ఇక్కడ ఉన్న అందరినీ మనం పలకరిస్తే దీని గురించి తెలుసు. అవును, ముందు స్టాఫ్ని అయితే పలకరిస్తాం, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రండి. హలో, హాయ్. మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఫ్రంట్ ఆఫీస్ ఫ్రంట్ ఆఫీస్. ఓకే. పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్లో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది, నైస్. మీరు కూడా చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా నవ్వుతున్నారు. హాస్పిటల్లో ఉంటే ఒక అది ఉంటుంది కదా, లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నారు. సో చాలా హ్యాపీ. ప్రశాంతంగా ఉంటే పేషెంట్ కూడా అంతే కదా సార్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో ఇక్కడ ఎలా ఉంటుందని ఒక్కసారి అంటే మాకైతే ఐడియా ఉంది. మా యూట్యూబ్ ఫ్యామిలీకి ఈ స్పెషల్ వ్లాగ్ ఇది మాకు, ఎందుకంటే చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉండాలని మేము కూడా ఒక సంకల్పం తీసుకున్నాం అనమాట. దీని ప్రాసెస్ ఇక్కడ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అన్నీ ఒక్కసారి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ హాస్పిటల్ ఏంటంటే ఓన్లీ క్యాన్సర్ గురించి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఫస్ట్ పేషెంట్ రాగానే డైరెక్ట్ ఇక మన ఫ్రంట్ ఆఫీస్ కాబట్టి ఇక్కడికే విజిట్ అవుతారు. ఓకే. ఫస్ట్ మాకు ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది మేడం. ఓ, పేషెంట్ డీటెయిల్స్ అయితే ప్లస్ పేషెంట్ క్యాన్సర్ టైప్ గురించి మొత్తం ఇక్కడ డీటెయిల్స్ ఎంట్రీ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలర్స్ ఉంటారు, పేషెంట్ కౌన్సిలింగ్. వాళ్ళకి ఫుడ్ డైట్ గురించి ప్లస్ క్యాన్సర్ గురించి ఒక 10 minutes ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది అయిపోయాక నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఓకే ఓకే. ప్లస్ ఇదే విధంగా మనకి డైరెక్ట్ కాకుండా మనకి హాస్పిటల్ కి విజిట్ అవ్వడానికి ఆన్లైన్ కన్సల్టేషన్, అదే అడుగుదాం అనుకున్నా. గుడ్, మీరు ఆన్లైన్ లో అపాయింట్మెంట్ ఇవ్వడం ప్లస్ అదే విధంగా అంటే ఆన్లైన్ లోనే తీసుకొని రావాలంటారా, లేకపోతే ఒకవేళ ఎమర్జెన్సీ డైరెక్ట్ గా వచ్చేయచ్చా? రావచ్చు మేడం, 2 విధాలు కూడా రావచ్చు. 2 విధాలుగా ఆన్లైన్ లో అపాయింట్మెంట్ ఇస్తారు, లేదంటే డైరెక్ట్ అదైతే టైం పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీలో డైరెక్ట్ గా వచ్చి కూడా ఇక్కడ కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే, సో గుడ్. సో చూసారు కదా, ఇక్కడ మొత్తం ఇక్కడికి వచ్చాక వాళ్ళ డీటెయిల్స్ అన్నీ, అంటే వాళ్ళ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, సో ఎలాంటి క్యాన్సర్, ఏ రకమైన క్యాన్సర్ అవన్నీ తీసుకుని దానికి తగ్గట్టు మొత్తం డాక్టర్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. ముందే మీరు అన్ని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తారు. ఫస్ట్ ప్రాసెస్ మొత్తం ఇక్కడ అయిపోతుంది. ఓకే. సో అపాయింట్మెంట్ ఆన్లైన్ లో కూడా ఉంది. ఆన్లైన్ ఎలాగా అది మనకి హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది మేడం. ఓకే. ఆన్లైన్ లో మన వెబ్సైట్ ఏదైతే ఉందో పునర్జన్ ఆయుర్వేద, మనకి పునర్జన్ ఆయుర్వేద వెబ్సైట్ లో ఆన్లైన్ లో నెంబర్ ఉంటుందంట. నేను మీకు అన్ని డీటెయిల్డ్ గా ప్రతిదీ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు చూసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ని కలుస్తాం. ఓకే. చూసారు కదా, స్టాఫ్ని కలిసేస్తాం, కానీ వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నారో చూడండి. ఎంత ఫ్రెండ్లీగా అనిపించింది అంటే, చాలా కంఫర్టబుల్గా, స్మైలింగ్గా, అంటే చాలా, అంటే ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ ఉంటుంది కదా, కాన్వర్సేషన్, అలా అనిపించింది అనమాట కదా. అంతే. సో అంటే కొంచెం కూల్గా అనిపించింది. సో ముందైతే స్టాఫ్ని కలిసాం, చాలా విషయాలు తెలుసుకున్నాం. డాక్టర్ గారిని కలిసే ముందు పేషెంట్స్ని కలవాలని ఉంది నాకు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. సో అది షేర్ చేసుకుంటారు కదా, అది చెప్పారు, డీటెయిల్డ్గా అనిపించారు. కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా, అంటే వాళ్ళ ఫీలింగ్స్ కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ వెళ్దాం. పేషెంట్స్ని కలిసే ముందు ఏం చేద్దాం అంటే, డాక్టర్ గారి గురించి అంటే యాక్చువల్గా వాళ్ళకి కలిసే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే క్యాన్సర్ అనగానే అంతకంటే ఇంకంతే, లైఫ్ అయిపోయింది, ఇంకా మనకి లైఫ్ లేదు, జీవితం లేదు అనే ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతారు. నిజంగానే అది విన్నా పక్కనున్న వాళ్ళకే చాలా బాధ అనిపిస్తుంది, బట్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత పెద్ద భారమైందో, ఎంత బాధో. బట్ అలాంటి దాన్ని నష్టపోతూ ఉంటారు. అది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా క్యూర్ చేసుకోవాలో తెలియదు. ముందు భయమే, మనిషిని భయం సగం చంపేస్తుంది. సో ఎక్కడికి వెళ్ళాలో ఐడియా కూడా రాదనమాట. సడన్గా ఏం చేయాలి అని, జీవితమే లేదు అనుకునే అంటే ఆ పెద్ద క్యాన్సర్ వచ్చిందని భయపడే వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ట్రీట్మెంట్ అందిస్తుంది పునర్జన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్. శ్రీ బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఆయుర్వేద పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆయన ఎన్నో ఏళ్ళు కష్టపడ్డారు. దానికి ఫలితంగా రసాయన ఆయుర్వేదంతో చాలామంది, కొన్ని వేల పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చారు. అదే కదా, మిగతా వాటితో పోలిస్తే ఇక్కడ ఖర్చు కూడా చాలా తక్కువ, అలాగే సక్సెస్ రేట్ కూడా. దాని గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు.
ఇక్కడ వీళ్ళకి చెప్పాను కదా ముందే మీకు, సారీ చెప్పడం తెలీదు, ఓన్లీ సాల్వ్ చేయడం మాత్రమే తెలుసు అని. మీలో ఎవరైనా క్యాన్సర్తో బాధపడుతున్నా, మీ చుట్టుపక్కల ఎవరైనా క్యాన్సర్తో బాధపడుతున్నా, మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే, ఎవ్వరు క్యాన్సర్తో బాధపడుతున్నా వాళ్ళకి మీరు అందరూ సజెస్ట్ చేయండి పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్. ఎందుకంటే వీళ్ళ ఎయిమే క్యాన్సర్ ఫ్రీ సొసైటీ అన్నమాట. అలాంటి సొసైటీని బిల్డ్ చేయడంలో మీరందరూ కూడా చేతులు కలిపితే బాగుంటుంది. అంతే, మనందరం చేతులు కలిపి క్యాన్సర్ ఫ్రీ సొసైటీని నిర్మించుకుందాం విత్ పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్. ఇక పేషెంట్తో మాట్లాడాలి. ముఖ్యం, ఎస్, పేషెంట్స్ని కలుద్దాం. కమ్ నాగమ్మ గారు, సో మీరు కొడుకు ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఏం ట్రీట్మెంట్ అంటే ఎలా, ఇక్కడికి రావడానికి కారణం? ఫస్ట్ టైం వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? జైరాబాద్. ఓకే, మీకు ఎలా తెలిసింది క్యాన్సర్? ఓకే ఓకే ఓకే, వేరే హాస్పిటల్లో. ఆహా, ఓకే. అయ్యో, ఓకే ఓకే. మళ్ళీ రియాక్ట్ అయింది. ఓకే ఓకే, అవును కదా. ఓ, ఓ, సూపర్, మంచి స్టెప్ తీసుకున్నారు మీరు. ఇక్కడ ఆ వయసులో ఆవిడ బాధపడ్డ అమ్మ. ఓహో, ఇక్కడంతా వచ్చింది, వస్తుంది బాగా. ఇదంతా ఈ బోన్స్ అన్ని పెయిన్ వస్తున్నాయి, మొత్తం చెయ్యి అంతా లాగేస్తుంది మీకు. ఏం కంగారు పడకండి అమ్మా, మంచి ప్లేస్కి వచ్చారు కదా మీరు. మీరు బాగుంటేనే అందరూ బాగుంటారు. అయ్యో, ఇక్కడ బాగా తీస్తున్నారు, బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, అందరూ మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు, మీకు ధైర్యాన్ని ఇస్తారు. ఫస్ట్ మీరు అస్సలు భయపడొద్దు. మీరు ఇంతకుముందు చాలా పెయిన్ఫుల్, అంటే చాలా నొప్పితో చాలా ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా, ఇప్పుడు మీకు అస్సలు నొప్పి ఉండదు ఇక్కడ. అంటే ఎలాంటి నొప్పి లేకుండా మీరు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఓకేనా? మీరు ధైర్యంగా ఉండాలి ముందు. చూడండి, చక్కగా మీ బిడ్డ తీసుకొచ్చాడు, చక్కగా హ్యాపీగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి. ఓకే అమ్మా, మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది, హ్యాపీగా ఉండాలి. మళ్ళీ మనం కలుద్దాం హెల్దీగా. అస్సలు కంగారు పడకండి, మొత్తం పెయిన్ తగ్గిపోతుందంట. ఎలాంటి నొప్పి మీకు ఒక సూది కూడా ఉండదు, నొప్పి లేకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉండండి చాలు. ధైర్యమే సగం బలం. తర్వాత డాక్టర్ గారు చూసుకుంటారు, పునర్జన్ హాస్పిటల్స్ వాళ్ళు చూసుకుంటారు మిమ్మల్ని పూర్తిగా. ఓకేనా? ధైర్యంగా ఉండాలి మరి. ఓకే, థ్యాంక్ యూ. చాలా జాగ్రత్తగా చూసుకోండి అమ్మని. ఈ ప్లేస్కి వచ్చేసారు కాబట్టి మీకు భయం లేదు. ఆవిడ, మీరు ఒక కొడుకుగా మంచి స్టెప్ తీసుకున్నారు, నిజంగా అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. ఎందుకంటే ఆవిడ బాధని చూడడం, అనుభవించే వాళ్ళకంటే చూడటం కూడా చాలా నరకంతో కూడిన పని. అది ఫైనల్గా ఇంకా మళ్ళీ రియాక్ట్ అవుతుంది కాబట్టి ఈసారి మంచి ప్లేస్కి వచ్చారు. మీకు పెయిన్ కూడా ఉండదు, పెయిన్ లేకుండా చక్కగా హ్యాపీగా మీరు ఇంట్లో మంచిగా ఉండొచ్చు, జాలీగా. ఓకేనమ్మా? అమ్మ మీరు సూపర్. అసలు ఇక్కడ చూడండి, హాస్పిటల్లో ఇక్కడ అందరూ చాలా బాగా మిమ్మల్ని చూసుకుంటారు. మీ ధైర్యమే మీకు సగం బలం ఇస్తుంది, కత్మ బలం డాక్టర్ గారు ఇచ్చేస్తారు. ఇప్పుడు హ్యాపీగా మీరు 100 నిండు 100 ఏళ్ళు చక్కగా ఉండి మమ్మల్ని అందరిని ఆశీర్వదించారు. ఓకేనమ్మా? టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో అమ్మా, నమస్తే. నమస్తే. మా ఆయనకు క్యాన్సర్ వచ్చింది రెండోసారి.
2 రోజులు రెండోసారి వచ్చిందా? 5 సంవత్సరాలకు మళ్ళీ వచ్చింది. ఆ, కీమో తరపున కరెంట్ షాట్లు ఆ. అందుకు పోయినాం కూడా. ఇది చూసి వచ్చినాం ఇవ్వాలని. ఇవాళ ఫస్ట్ టైం వచ్చారు. ఏం పర్లేదు, ధైర్యంగా. కంగారు పడకండి అమ్మా. పిల్లలు చిన్న ఉన్నారని అప్పుడు ఇప్పుడు కూడా వచ్చింది. అన్నం తినత్తలేదు, మింగత్తలేదు. ఇది తెలుసుకొని వచ్చినాం మేము. మంచి పని చేశారు, మంచి ప్లేస్కి వచ్చారు మీరు. అస్సలు మీరే ధైర్యం ఆయనకి. అదే మరి అందుకోసమే ఇక్కడికి తీసుకువచ్చినాయి. కరెంట్ షాట్లకు తట్టుకోలేడు. అవును కదా. పోయినసరి నరకం అనుభవించిన నేను మళ్ళీ నరకం కోను అని ఏడుచుడు. మీరు ధైర్యంగా ఉండండి మంచిగా. ఇప్పుడు నొప్పి ఉండదు, ఇంకా నొప్పి లేని ట్రీట్మెంట్ ఇస్తారు. ఫోన్ లో ఈయనే వచ్చిన నేను. ఇచ్చారా? యూట్యూబ్ ఛానల్ లో చూసారా? చూశాను. చూసే పోదాం మనము ఆడికే ట్రీట్మెంట్ చేసుకుందాం. ఎన్ని రోజులైనా సరే నువ్వు మంచిగా కావాలా. అంతే కదా. నిజామాబాద్ లా క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాం. ఆ రిపోర్ట్లు తీసుకొని వచ్చేసారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది. 5 సంవత్సరాల ఇంకా మళ్ళీ వచ్చింది. ఈసారి తగ్గిపోద్ది, పూర్తిగా నయమయ్యి తగ్గిపోవాలా. తప్పకుండా మీ వారు మంచి ఆరోగ్యంతో ఉంటారు. మీరు మీ ఆయనకి ధైర్యం ఇచ్చే ఇక్కడ దాకా వచ్చారు. మంచి పని చేశారు. కరెంట్ షాట్లకు తట్టుకోలేడు. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఏదైనా. అవునమ్మా. అట్లానే వచ్చినాయా. దేవుడు పుణ్యాన మంచిగా కానీ మేమందరం కోరుకుంటాం ఆయన త్వరగా కోలుకోవాలని. మీరు హ్యాపీగా ఉండాలి. ఇక్కడికి వచ్చేసారు కాబట్టి మీరు చక్కగా మంచి, అంటే ఏం చెప్పాలి, ఒక మంచి దేవాలయంలోకి వచ్చారు. దేవాలయంకి వచ్చాను. గుడికి వస్తే దేవుడు మనకి మంచి వరం ఇస్తాడు కదా. నాలుకకే వచ్చింది. అబ్బా, మింగరాదు, తినరాదు, నీళ్ళు కూడా తాగత్తలేదు. అయ్యో, ఏం కంగారు పడకండి మీరు. ధైర్యంగా ఉండండి. ఇక్కడ అస్సలు మీ వారికి అస్సలు పెయిన్ ఉండదు. ట్రీట్మెంట్లో అస్సలు పెయిన్ ఉండదు అనమాట. నొప్పి లేకుండా వాళ్ళు ట్రీట్ చేస్తారు. చక్క మంచి స్టెప్ తీసుకున్నారు. త్వరగా కోలుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానమ్మా. మీరు చక్క మహాలక్ష్మిలా ఉన్నారు. మీరే దేవత మీ ఇంటికి. మీరు ధైర్యంగా ఉండండి. మంచి ప్లేస్కి వచ్చారు. డాక్టర్ గారు చక్కగా పునర్జన్ అంటే ఏంటి, మళ్ళీ మనకు మరుజన్మ అంతే కదా. సో అస్సలు భయపడకండి మీరు అమ్మా. ఓకే, జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మంచి ట్రీట్మెంట్ తీసుకొని మీరు త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అమ్మా. నవ్వాలి మీరు హ్యాపీగా. మంచి ప్లేస్కి వచ్చారు, మీకు సక్సెస్. సో ఇక్కడికి వచ్చిన ఆ పేషెంట్స్ అని చెప్పడం నాకు ఇష్టం లేదు, బట్ ఆరోగ్యం అంటే కొంచెం క్యాన్సర్ అనేది ఎంత బాధో వాళ్ళ మాటల్లో వాళ్ళ ఇది. కానీ ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారని మాట్లాడిన కొంతమంది అయితే చాలా, అంటే వాళ్ళ సంతోషం చాలా బాగా అనిపించింది మాకు అని చెప్పారు. సో అది కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ వచ్చి వేరే చోట ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ మళ్ళీ రిపీట్ అయిందంట. బాధ పోయింది అనుకునేది మళ్ళీ వస్తే ఆ కష్టం డబల్గా, అంటే డబల్ బాధ అవుతుంది. అది పోయిందని ఒక సంతోషం వాళ్ళకి మళ్ళీ వచ్చి ఒక కుదిపింది అనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళ బాధ కూడా. కానీ వాళ్ళ సంతోషం చూస్తారా, మంచి మా ఆయనకి పెయిన్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తారు ఇక్కడ అని యూట్యూబ్ ఛానల్లో చూసి వచ్చాము. కీమో, షాక్, కరెంట్, అది పాపం చాలా భయపడ్డారు. కానీ ఇక్కడికి వచ్చేసామమ్మా, మేము చూసాము పునర్జన్మ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి ధైర్యంగా ఇక్కడైతే బాగుంటుందని వచ్చామని అంత నమ్మకంగా చెప్పారు. వాళ్ళ మాటలు జస్ట్ ఇలా మాట్లాడినట్లేవు, కడుపులో నుంచి గుండె దాటుకుని నోటి ద్వారా బయటకు వచ్చాయన్నమాట. సో మాట్లాడిన విధానం చూస్తే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది, అదే టైం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కష్టం అది పగవాళ్ళకు కూడా వద్దనుకుంటాం కదా, ఎవరికీ వద్దు. పగవాళ్ళకే వద్దనుకుంటే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన స్నేహితులకి డెఫినెట్గా అలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మీరు పునర్జన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ని వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఈ కాంటాక్ట్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇది మంచి హెల్ప్ అవ్వాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటివరకు మనం పేషెంట్స్ కలిసాం, వాళ్ళని ట్రీట్ చేసే డాక్టర్స్ కూడా కలిసి ఎలా ట్రీట్ చేస్తారో వాళ్ళని కూడా కనుక్కుందాం.
వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుదాం. ఆ ఒక ఇది అంతా కూడా మీకు తెలిస్తే ఎలా ఉంటుంది హాస్పిటల్ అని తెలుస్తుంది కాబట్టి డాక్టర్స్తో కూడా మనం మాట్లాడతాం. వెళ్దామా? హలో డాక్టర్. నమస్తే. కూర్చో. నమస్తే డాక్టర్. చాలా హ్యాపీ మిమ్మల్ని అందరినీ కలవడం, పునర్జన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్కి రావడం. చాలామందిని స్టాఫ్ని కలిసాము, పేషెంట్స్ని కలిసాము. సో ఇప్పుడు మిమ్మల్ని కలుస్తాం. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు? ఇలా మ్యామ్ ఇక్కడ మేము క్యాన్సర్ ట్రీట్మెంట్ని ప్రత్యేకంగా చేస్తాం మ్యామ్. ఇక్కడ మెయిన్గా రసాయన చికిత్స యూజ్ చేసి చేస్తామన్నమాట. ఈ ప్రత్యేకత ఏమంటే డిఫరెంట్ ఆయుర్వేదాకి మేము ఇచ్చే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి డిఫరెంట్ ఏముంటుంది అంటే లైక్ మనకి ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ అనేది మన దోషాస్ అంటే మన బాడీ అనేది దోషాసు ధాతుస్తో మేడ్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మన దోషాస్ అగ్రివేట్ అవుతాయో అవి ధాతుస్ని విషియేట్ చేస్తాయి అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా ట్యూమర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ట్యూమర్ ఫార్మేషన్ చేస్తుందో మన రసాయన చికిత్స ఏమవుతుంది అంటే ఆ టిష్యూస్ యొక్క డిఫార్మిటీ ఏదైతే ఉంటుందో వాటిని కరెక్ట్ చేసి నార్మలైజ్ ఫంక్షన్కి తీసుకొని వస్తుంది. సో మెయిన్ ట్రీట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏమి ఈ ట్రీట్మెంట్ అంటే మనము హెల్తీ సెల్స్ని టిష్యూస్ని వేరియస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో బాడీని వాటిని స్ట్రెంగ్తెన్ చేయడం, దాంతోపాటు డైనమిక్ ఈక్వలిబ్రియంని అండ్ హోమియోస్టాటిక్స్ని మెయింటైన్ చేయడం. ఇలా చేయడం ద్వారా ప్రాణాంతక కణాలు ఏవైతే ఉంటాయో వాటిని ట్రిగర్ చంపడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటిని అపోప్టోసిస్ అని అంటాం అన్నమాట. సో ఇలా చేయడం ద్వారా మన ఇమ్యూనిటీ అనేది పెరిగి రసాయన డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇమ్యూనో మాడ్యులేటర్గా వర్క్ అవ్వడం ద్వారా అవి డిఎన్ఏ లెవెల్ వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇలా జరగడం ద్వారా ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అయ్యి మన క్యాన్సర్ సెల్స్కి అగెనెస్ట్గా ఫైట్ చేయడం జరుగుతుంది. ఇలా జరగడం ద్వారా ఏమైపోతుందంటే అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ ఏదైతే ఉంటుందో వాటిని స్టాప్ చేయడం జరుగుతుంది. దీనినే మెటాస్టాసిస్ని స్టాప్ చేయడం జరుగుతుంది. అంటే స్ప్రెడింగ్ అయ్యే నేచర్ మనకి క్యాన్సర్ అంటేనే ఒక చోట నుండి ఇంకొక చోటుకి పాకడం అనేది జరుగుతుంది కనుక ఇలా బూస్టప్ అవ్వడం ద్వారా ఆ స్ప్రెడింగ్ అయ్యే నేచర్ని మనము తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ట్రీట్మెంట్ అని మాకు ఫ్యూ సెట్ ఆఫ్ మెడిసిన్స్ అనేది ఇస్తాం మనం. వీటిని ఇమ్యూనిటీ పైనను వర్క్ అవుతాయి, దాంతోపాటు ట్యూమర్ సైజ్ని తగ్గించడంలోనూ జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్ ఈ మెడిసిన్ ద్వారా మేము గ్రాడ్యువల్గా దోషాస్ని పాసిఫై చేస్తూ డిసీజ్ని క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో నో పెయిన్ లైక్ మెయిన్గా వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ మెయిన్గా మన అలోపతిలో కీమోస్ రేడియేషన్స్ అంటేనే మెయిన్గా క్యాన్సర్ కన్నా ఈ కీమోస్ రేడియేషన్స్ అంటేనే భయపడుతుంది. అవును. సో ఆ పెయిన్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ కేస్ ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎలా వస్తారంటే మేము లైక్ 4th స్టేజ్లోనే వస్తారు మెయిన్గా. అంత పాకినాక ఆల్రెడీ ట్రీట్మెంట్స్ అయ్యి కీమోస్ రేడియేషన్స్ ఇవన్నీ అయ్యే వస్తారు. సో అట్లాంటి వాళ్ళకి ఏవైతే వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతుంటారో ఈవెన్ ఈ రసాయన చికిత్స ద్వారా ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మేము కలిసాము, మాకు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నాము, మళ్ళీ రిపీట్ అయింది. సో అందుకని ఇక్కడ మేము చూసి వచ్చాము అని పాపం చాలా ధైర్యంగా అంటే చాలా హోప్తో వచ్చారు వాళ్ళని. అదే చెప్పాను మంచి ప్లేస్కి, ఎందుకంటే పెయిన్ తట్టుకోవడం అంటే చాలా ఆ క్యాన్సర్ కన్నా సైడ్ ఎఫెక్ట్స్ కి వాళ్ళు భయపడుతుంటారు. అవును. సో గుడ్ డాక్టర్. ఇప్పుడు రసాయనికాలు అంటున్నారు, రసాయనికాలు అంటేనే కొంచెం ప్రమాదకరమైనది. ఇప్పుడు రసాయనికాలతో చేసే వైద్యం అంటున్నారు, మళ్ళీ ఇది ఆయుర్వేదం అంటున్నారు. ఏంటి సార్? రసాయన అనేది ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్స్. లైక్ అంటే రసాయనాస్ అనేది మనం కెమికల్స్ అని కాదు, కెమికల్ మీనింగే కాదు సార్ రసాయన అనేది. అది రెజినేటివ్ థెరపీ అంటే మన ఆయుష్ని పెంచుకోవడానికి ఉపయోగించే వర్డ్స్. మనకి అట్లా 8 బ్రాంచెస్ అనేవి ఉన్నాయన్నమాట ఆయుర్వేదిక్లో. అది రసాయన అనేది ఒక బ్రాంచ్, అంటే రెజినేటివ్ థెరపీ. మన ఓల్డ్ ఏజ్ని తగ్గించుకొని వాళ్ళ వయసుని ఎట్లా పెంచుకోవడానికి సపరేట్ ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా రసాయనాస్ అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఆయుర్వేదిక్ అంటే ఒక మిత్ అనేది ఉంటుంది, ఆయుర్వేదిక్ అంటేనే స్లో ప్రాసెస్ అనేది ఉంటుంది. సో యాక్చువల్గా అది కాదు. లైక్ ఇప్పుడు ఇచ్చే మెడిసిన్స్ ఎట్లా ఉంటాయంటే మేము నానో పార్టికల్స్గా చేస్తాం అనమాట. భస్మ ఫామ్ చేసి
వాటిని క్యాప్సూల్ రూపంలో ఇస్తాం ఓ. సో ఎప్పుడైతే అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి వర్క్ అవుతుంది. సో ఏ రోజైతే తీసుకుంటారో ఆ రోజే ఆ మెడిసిన్ స్టార్ట్ అవ్వడం అనేది వర్క్ అవుతుంది. సో మేము అందుకే ఇంత త్వరగా రిజల్ట్ని కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. లైక్ విత్ ఇన్ 3 monthsలోనే వాళ్ళు మేము ఫస్ట్ వచ్చినాక అగైన్ 3 monthsకి లేకపోతే 6 monthsకి ఒక స్కాన్ అనేది తీస్తాం అనమాట. దాంట్లోనే మాకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది, ఎందుకంటే మేము ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా. ఓకే. సో అది ఏదైతే ఉందో దాన్ని భస్మంగా చేసి చేసి, దాన్ని క్యాప్సూల్ రూపంలో పేషెంట్స్ ఒక మెడిసిన్ని దాన్ని ప్యూరిఫికేషన్ మెథడ్స్లో కొన్ని అవర్స్ చేసి దాన్ని ప్యూరిఫై చేసిన వాటిని భస్మ ఫామ్లో చేయడం ద్వారా ఇన్ కేస్ వాటికి ఏమైనా టాక్సిక్ ఎఫెక్ట్ ఉంటే, అందరూ అంటారు లైక్ మీరు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మీ లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంది అని ప్రతి ఒక్క డాక్టరు చెప్పేది అన్నమాట. సో అలా లేదనమాట. మేబీ ముందు ఉన్నిందో లేదో కానీ ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఎంటైర్లీ సబ్జెక్టే చేంజ్ అయిపోయింది. వాటిని మేము ప్యూరిఫై చేసి దాన్ని ప్రాసెస్ చేసి ఇన్ కేస్ ఏమైనా టాక్సిక్ లెవెల్ ఏమైనా మినిమల్లో ఉన్నా కూడా ఆ టాక్సిక్ లెవెల్ని తీసేసి మెడిసినల్ వాల్యూ ఇచ్చేసి వాటిని మెడిసిన్ రూపంలో ఇచ్చడం డైరెక్ట్ గా బ్లడ్ లోనే కలిసి బికాస్ ఆఫ్ నానో పార్టికల్స్. కలిసి అయినా అనడానికి ఏం లేదు. ఆయుర్వేదం అనేది మన పూర్వీకులు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మనకి ఒక మనతో పాటు అంటే ఉన్న ఒక ఇది కాబట్టి కథమావన్నీ తర్వాత డెవలప్ అయింది అంతా. బట్ ఆయుర్వేదం అనేది మనది, మన ఆస్తి. సో మన ఆస్తి ఎప్పుడు మంచిదే అయి ఉంటుంది కదా. అందుకే మనం ఆయుర్వేదాన్ని దైవ వైద్యం కూడా దైవ వైద్యం అదే. ఆ కాలంలో ఎలాంటి లేనప్పుడే ఆయుర్వేదంతోనే అందరినీ మహారాజులు మహారాణులకి కూడా ఆ ట్రీట్మెంటే ఉండేది, ఆయుర్వేదమే కదా. సో దాన్ని మళ్ళీ ఇప్పుడు మీరు ఇప్పుడున్న జనరేషన్కి ఇంట్రడ్యూస్ చేసి దాన్ని కూడా చాలా క్విక్ ట్రీట్మెంట్గా క్విక్గా వాళ్ళు క్యూర్ అయ్యేలాగా చేయడం, అది క్యాన్సర్కి. అవును. సో అది ఏంటంటే అన్నిటికంటే డేంజరస్ ఏదైనా ఉందంటే అది క్యాన్సర్. అంటే లైఫ్ మీద హోప్. ఇదంతా మా ఎండి సార్కి వెళ్తుంది మ్యామ్. ఎస్, తను వెంకటేశ్వర రెడ్డి సార్కి వెళ్తుంది. లైక్ ఎవ్రీథింగ్ తను మెయిన్గా క్యాన్సర్ పైనే వర్క్ చేయడం ద్వారా మాకు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఈ పేషెంట్స్ వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఫేసెస్లో హ్యాపీ చూడడం జరుగుతుంది. అవును, చాలా ధైర్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు మింగుడు కూడా పడేది కాదు, తినడానికి ఉండేది కాదు, డైజెషన్ ఉండేది కాదు, వామిటింగ్స్ అంతా ఉండేవి. బట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, తింటుంది, తన పనులు తను చేసుకుంటుందని కూడా ఒకరు చెప్పడం జరిగింది బయట. గ్రేట్ సార్, ఇది నిజంగానే ఇది ఒక పెద్ద చెప్పినట్టు దైవ వైద్యం. సో చాలా హ్యాపీగా ఉన్నారు, మేము కూడా చాలా హ్యాపీ. మా ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డాక్టర్, మేము కూడా పేషెంట్స్ ఉండొచ్చా? షూర్. థ్యాంక్ యూ. ఎన్ని రోజులు 8 months అవుతుంది. ఏమైనా ట్రీట్మెంట్ జరుగుతుంది? కీమో జరిగిందా? కీమోథెరపీ ఇచ్చారు. ఎన్ని సైకిల్స్ అయ్యాయి? 2 cycles అయ్యాయి. ఓకే. ఆకలి అనేది ఉందా మీకు? ఆకలి 6 నెలల నుంచి ఆకలి లేదు. అంతకుముందు ఆకలి ఉంది. అంతకుముందు ఆకలి లేదు. 6 నెలల నుంచి అన్నం ఆకలి లేదు. ఓకే. నిద్ర పడుతుందా? నిద్ర లేదు. ఓకే. మోషన్ ఫ్రీ అవుతుందా? మోషన్ ఫ్రీ ఉంది. యూరిన్ వెళ్ళేటప్పుడు ఏమైనా మంట అట్లా ఏం లేదు. అట్లా ఫ్రీ ఉంది. మెయిన్గా ఆకలి అనేది లేదు. ఆకలి లేదు. మంట ఇళ్ళకి వెళ్ళి ఇదంతా ఇది దాకా మంట, ఇక్కడ ఎండుకొక ఇడికి వెళ్ళి ఇంతవరకు పొడుచుడు మంటలు ఇదంతా గుంజుడు. లాస్ట్ సైకిల్ ఎప్పుడైపోయింది? సెప్టెంబర్లో అయిపోయింది. దాని తర్వాత ఏం ట్రీట్మెంట్ అంటే? తర్వాత వెళ్ళిన మేడం అయితే ఇది మళ్ళీ చేసినా కానీ మళ్ళీ ఇంకోసం రావచ్చా అంటారు. ఓకే. డబ్బులు పెట్టిన ఇంకా ఉంది ఇక్కడ యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చాను. తనకి లివర్కి సంబంధించినది కనుక ముందు ఏమైనా లివర్ ప్రాబ్లం అట్లా ఏమైనా ఉందా? నాకు ఏముంది కొడుకు మేక వేసుకుంటుంది. ఓకే. కామర్లు ఏమైనా వస్తుందా? వచ్చింది. ఎప్పుడు? జాండీస్ అది ఎప్పుడు వచ్చిందా? 1 year బ్యాక్. ఓకే. ఆకలి అనేది తగ్గిపోయింది. ఓకే. పొట్ట ఉబ్బడం కానీ అట్లా ఉబ్బుతుంది. ఎప్పటి నుండి ఉబ్బుతుంది? ఈ వారం రోజుల నుంచి.
ఈ వారం రోజులు. ఓకే ఓకే. ఇక్కడ మేము మీకు ఫుల్ క్యూ సెట్ ఆఫ్ మెడిసిన్స్ అనేది ఇస్తామన్నమాట. అందులో 2 వచ్చేసి మీకు క్యాన్సర్ కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చంపడానికి, ఇంకొక 2 క్యాప్సూల్స్ వచ్చేసి ఏం చేస్తాయి అంటే మీ ఇమ్యూనిటీ అనేది పెంచుతాయి అన్నమాట. ఎప్పుడైతే మీ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందో అక్కడ నుండి వేరే చోటికి పాకోకుండా ఏదైతే ఉంటుందో అది పాకోకుండా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇలా 4 రకాల మెడిసిన్స్ అనేది ఇస్తాము. వీటిని మార్నింగ్ ఉదయం వేసుకోవాలి, దాంతోపాటు మధ్యాహ్నం రాత్రి తిన్న తర్వాతే వేసుకోవాలన్నమాట. తిన్న తర్వాత వేసుకున్నాక ఎలా ఉందో నెక్స్ట్ నాకు మరి నెల వచ్చేసి మీరు ఎలా ఉందో నాకు చెప్తే నేను అయ్యో తగ్గిపోతుందండి, ఏం ప్రాబ్లం అంటూ ఏమి లేదు. సర్జరీ కూడా అయిపోయింది. ఓకే. కింద ఏమైనా మీకు పైప్ పెట్టడం అట్లా ఏమైనా చేశారా పొట్ట దగ్గర? అట్లా ఏం పెట్టలేదు. ఓకే. అక్కడ పోయి కూడా తీపించుకొని వస్తే అక్కడ కూడా పెరగవచ్చు, చేయవచ్చు. 1,50,000 6 లక్షలు ఇట్లా అడగబట్టే ఇప్పటికీ 8 లక్షల దాకా అయినాయి. 8 లక్షల దాకా అయినాయి. లేదండి, ఇప్పుడు ఈసారి వాడండి, మరి నెలకే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. సరే మేడం. ఆకలి నెక్స్ట్ టైంకి ఆకలి ఎట్లుంది ఎవ్రీథింగ్ చూసుకుందాం. తగ్గిందని ఎట్లా తెలుస్తుందంటే మరి నెక్స్ట్ మంత్కి మీకు ఏమి ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆకలి ఇవన్నీ పెరగడం స్టార్ట్ అవుతుంది. మరి తగ్గిందా లేదా అనేది అగైన్ 3 నెలలకి మరి స్కాన్ అనేది చేద్దాం, మరి ఎంఆర్ఐ కానీ సిటీ కానీ చేయిస్తాం. అప్పుడు మనకి ఇప్పుడు ఏవైతే సైజెస్ ఉన్నాయో వాటిని ఎంత మాత్రం తగ్గింది అనేది చూసుకుందాం అన్నమాట. అట్లా 3 నెలల నుండి 6 నెలల వరకు మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఫస్ట్ అక్కడ కరగడం స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ సిస్టమ్ అనేది ఇమ్యూనిటీ పెరిగింది అంటే ఆటోమేటిక్గా మీ నిద్ర ఆకలి ఇవన్నీ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ మంత్ వాడాక మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. మీరు అక్కడికి వెళ్తే మందులు అనేది ఇస్తారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో పేషెంట్తో కూడా మీరు భలే అదేదో వెరీ నార్మల్ హెడేక్కి ఎలా మాట్లాడతారో అంత కూల్గా మాట్లాడారు. సర్ప్రైజ్, నిజంగా మాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చాలా టెన్షన్తో అవునండి. క్యాన్సర్ రిపీట్ అయిందని టెన్షన్తో వస్తారు కదా. మీరు చాలా క్యాజువల్గా ఏం లేదు, ఒక చెప్తాం కదా డోలో 650 వేసుకో అండ్ అంత కూల్గా వెళ్ళేటప్పుడు చూడండి ఓకే ఓకే నాకేం పర్లేదు అని ఎంత ఈజీగా మెయిన్ వెళ్ళారు. ఏమంటే మనకి వాళ్ళ భయం పోగొడితేనే మందుల కన్నా వాళ్ళని మనం మాట్లాడించే తీరులోనే ఉంటుంది అవును. మెయిన్ గా. వాళ్ళ సగం ధైర్యం ఎప్పుడైతే ధైర్యం పడుతుందో ఇంకా మెడిసిన్స్ అనేది ఇంకా వర్క్ వర్క్ అవుతాయి. అవుతాయి. కరెక్ట్, ధైర్యమే సగం బలం. అవును. యాక్చువల్లీ మీరు కూడా భలే చాలా కూల్గా డీల్ చేశారు. నేను కూడా క్యాన్సర్ పేషెంట్ డాక్టర్ మాట్లాడుకుంటాడు అనిపించలేదు, మామూలుగా డాక్టర్ తర్వాత రియలైజ్ అయ్యాను ట్రీట్మెంట్ ఆయన చెప్తున్నప్పుడు అని. బట్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం పునర్జన్ ఆయుర్వేద ఫౌండర్ శ్రీ బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరే ఉన్నాము. ఆయన మన ఎదురుగానే ఉన్నారు. సో నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషం. మీరు చేసే అంటే డైరెక్ట్ సేవ అంతే. మీకు అది అసలు చాలా అంటే ఇంతమందిని క్యూర్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప కార్యం. సో అందులో మిమ్మల్ని కలవడం మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీకు థ్యాంక్స్ చెప్తే మేము ఇంకేమీ చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్. మనది కాదు, గురువులు ఇచ్చినటువంటి విద్య, ఈ క్రెడిట్ అంతా వాళ్ళకి చెందాల్సిందే. వాళ్ళు నన్ను మీడియంగా వాడుకొని ఈ వ్యవస్థ నడిపించడం జరుగుతుంది. నేను నమ్ముకున్న నా గురువుల వల్ల ఇదంతా సాధ్యమైంది. థ్యాంక్ యూ మేడం, మీరు కూడా మా దగ్గర రావడం. థ్యాంక్ యూ. ఇది అంటే 10 మందికి ఇది ఒక మంచి విషయం. అంత బాగా మనం చేరవేస్తే అంత ఉపయుక్తంగా ఉంటుంది. అవును, చాలా మందికి అవసరం కూడా. అవును మేడం, అవును. అంటే ఇది రాగానే క్యాన్సర్ అనగానే భయపడిపోతుంటారు. అవును సార్, అవును. చాలా పెద్ద ఇది అని ఖర్చుతో కూడుకున్నటువంటిది. క్యాన్సర్ అంటే చనిపోయే రోగం అంతే, ఇంకంటే ఎండ్ లైఫ్ అయిపోయింది అనుకుంటారు, కానీ కాదు అనే విషయాన్ని మనం అవేర్నెస్ తీసుకొస్తున్నాం సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాన్సర్ అనేది చావుకి సూచిక కాదు. అనేకమైన మార్గాలు మనకు ఉన్నాయి, అందులో ఆయుర్వేదం మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని మర్చిపోయి ఎప్పుడైతే మనం అల్లోపతి వైపు పోయామో, కీమో రేడియేషన్ వైపు, ఈ హెల్దీ సెల్ కూడా చనిపోవటం వల్ల ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్ల చనిపోతున్నారు సార్. ఈ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ లేకుండా ఉండాలి అనుకుంటే ఈ మ్యూటేషన్ అంటే స్ప్రెడింగ్ నేచర్ ఆపాలి. అది ఆయుర్వేదంతోనే సాధ్యమవుతుంది. అదే మన సక్సెస్ రేట్ యొక్క సూచిక. మనం సక్సెస్ అవుతున్నామంటే మేడం 1 month 2 months లో చనిపోయే వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి. కానీ వాళ్ళు ఎట్లా బతుకుతున్నారంటే స్ప్రెడింగ్ ఆపేస్తున్నాం. ఎప్పుడైతే స్ప్రెడింగ్ ఆపే అవకాశం ఉందో ఆల్రెడీ ఉన్న ట్యూమర్స్ని స్లోగా తగ్గించుకుంటూ వస్తే అయిపోతుంది.
వాటిని ఇన్యాక్టివ్ చేయగలిగితే అయిపోతుంది. ఎస్సివి స్టాండర్డ్స్ అంటాం. ఎస్సివి స్టాండర్డ్స్ ఎప్పుడైతే డ్రాస్టిక్గా 1-2 monthsలో తగ్గిపోయాయో సెల్ అంటే ట్యూమర్ యొక్క ఇనాక్టివ్నెస్ వచ్చేస్తుంది. ట్యూమర్ ఇనాక్టివ్ అయితే ఆటోమేటిక్గా క్యాన్సర్ పోతుంది. చాలా సింపుల్ విషయం. క్యాన్సర్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మ పదార్థంగా సృష్టించి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని, ఆర్థిక సామ్రాజ్యాన్ని స్థాపించారు చాలా కంపెనీలు, చాలా హాస్పిటల్స్. దాన్ని ఈజీ వేలో చాలా అద్భుతమైన అవకాశం 5,000 సంవత్సరాల క్రితమే అద్భుత నాశనలు మనకు అనేకమైన లిఖించడం జరిగింది మన పూర్వీకులు. వాటిని తీసుకొనే నేను 10-15 సంవత్సరాల పాటు నా గురువుల యొక్క సాన్నిధ్యంలో నేను దీన్ని R&D చేయడం, ఇందులో సక్సెస్ అవ్వడం, అద్భుతమైన ఫలితాన్ని మనం చూడడం, దాన్నే ఈ రోజు మనం అందించడం జరుగుతుంది సార్. ఇది జరుగుతుంది మేడం. అది చూసాం, మేము హాస్పిటల్లో చూసాం కదా. Patients మీరు తో ఎంత కూడా సక్సెస్ మాట్లాడారు. అయ్యారు అంటే ఒక పేషెంట్ ని డీల్ చేసే విధానం కానీ చెప్పే వాళ్ళు భయపెట్టకుండా అవును సార్, అవును. చాలా సింపుల్గా ఇది ఏం వెళ్ళిపోద్ది తగ్గిపోద్ది అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. సింపుల్ సార్. 1-2 months వచ్చేపాటికి వాళ్ళకి డ్రాస్టిక్గా చాలా మార్పులు వస్తాయి బాడీలో సార్. ఓకే. ఫస్ట్ వాళ్ళకుంటే కాంప్లికేషన్స్ 10 రకాలు ఉంటుంది. ఆ 10 రకాల కాంప్లికేషన్స్ బయటకు వెళ్ళిపోతారు. అంటే జుట్టు రాలిపోయే వాళ్ళు జుట్టు వస్తుంది, అట్లానే బ్లడ్ వామిటింగ్స్ కానీ బ్లడ్ మోషన్స్ కానీ వస్తే ఆగిపోతుంది. నీరసం కానీ లేకపోతే ఆకలి వేయకుండా మందగించడం, వాళ్ళకి ఆకలి వేయటం, నీరసం పోవటం, వాళ్ళు రోజు జరిగే దైనందినమైన యాక్టివిటీస్ని చాలా వేగవంతం చేసుకుంటారు, నార్మల్గా వచ్చేస్తారు. బరువు పెరగటం కూడా సార్ 23-22 కేజీలు ఉన్న వాళ్ళు కూడా నార్మల్గా 70 కేజీలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ 5-6 నెలల్లో. చాలా అద్భుతమైన వండర్స్ జరగడానికి కారణం వాళ్ళ శరీర ధర్మాన్ని వాళ్ళు పాటించే విధంగా సహకరించగలిగి ఉంటే చాలు సార్. ఆయుర్వేదం అనేది వాళ్ళ శరీరమే వాళ్ళ వ్యాధిని, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్యాక్టివ్నెస్ని పోగొట్టేస్తుంది సార్. దాన్ని మనం చేస్తే చాలు సార్. మనం వండర్స్ చేసే పర్లేదు. పేషెంటే అయినా ఒక దైవికమైనటువంటి కల్పన కలిగినటువంటి వ్యక్తి, ఆ దైవంతో నిండినటువంటి ఆ బాడీని తిరిగి ఆ దైవత్వాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇవ్వటమే సార్. అంటే ప్రాణశక్తిని ఇవ్వటం. ఇవాళ ప్రాణశక్తి పోవడం వల్ల చనిపోతున్నారు సార్ ఎక్కువ మంది. ప్రాణశక్తి ఎందుకు పోతుంది అంటే రకరకాల ఇమ్యూనిటీ లేకుండా హెవీ డ్రగ్స్ ఇవ్వబట్టి పోతున్నాయి సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇమ్యూనిటీతో కలిపినటువంటి ప్రాణశక్తితో నిండినటువంటి మనం కొన్ని రసాయన ఆయుర్వేద మూలికలతో కూడినటువంటి సమ్మేళనాలను ఇవ్వటం వలన పూర్తి స్థాయిలో కోలుకుంటున్నారు 3 to 4 monthsలో. చాలా చాలా వండర్స్ జరుగుతున్న కారణం ఏంటంటే ప్రాణశక్తి మేజర్. అది అల్లోపతిలో ఎక్కడ సూత్రీకరించలేదు, ఏ పుస్తకాల లేదు, ఎక్కడ లేదండి. ఇది ఆయుర్వేదంలో మాత్రమే ఉంది. దాన్ని గుర్తెరిగితే చాలు సార్. చాలా మంది ఏంటంటే దురదృష్టవశాత్తు 20 రోజులు 10 రోజులు చనిపోయే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు అందరూ బతుకుతారని చెప్పలేను కానీ మేజర్గా బతికించగలుగుతున్నాం. కొంతమంది ఎందుకు డ్రాప్ అవుట్, ఎందుకు చనిపోతారు అంటే ప్రాణశక్తి పూర్తిగా పోయి ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత తిరిగి ఆర్గాన్ అయితే రీప్లేస్ చేయలేము మనం. ఆ స్థితికి రాకుండా ఉన్నప్పుడు నా దగ్గరకు రాగలిగితే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూడొచ్చు. వాళ్ళ కుటుంబానికి ఆ వ్యక్తిని కోల్పోయే అవకాశమే లేదు. ఒక తండ్రి తన బిడ్డలను కోల్పోడు, ఒక బిడ్డ తన తండ్రిని కోల్పోరు. కుటుంబ బాంధవ్యాల్లో ఒక వ్యక్తిని మిస్ అవడం అనేది ఎంత తీవ్ర పరిణామాలకు ఆ కుటుంబాన్ని తీసుకొస్తుందంటే చిన్నాభిన్నమయ్యే పరిస్థితి, అనాథలయ్యే పరిస్థితి. ఆ స్థితి నుంచి కాపాడే అదృష్టం గురువుల ద్వారా నాకు రావడం, ఈ కార్యక్రమంలో మీరు కూడా ఎన్నో పాల్పంచుకోవడం మా అదృష్టం, మనందరి యొక్క అదృష్టం అండి. అవునండి. అది ఈ విషయాన్ని మేము మా ఫ్యామిలీకి చేస్తాం. నాకు ఇప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు చెప్తుంటే. ఎందుకంటే ఒక విలువ అంటే వస్తువులు కాదు పోతే కొనుక్కోవడానికి, ప్రాణాన్ని కొనుక్కోలేము. ఉన్నప్పుడు కాపాడుకోవడానికి మీరు మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి సాధన చేసి 10-15 ఏళ్ళు సాధన చేసి ఒక మంచి మందు, అది ఇందులో బెస్ట్ అండ్ పెయిన్ లేకుండా, పెయిన్ అనేది లేదు మేడం. సైడ్ ఎఫెక్ట్స్ అనే మాట 1% కూడా మన దగ్గర అవకాశమే లేదు మేడం. ఎందుకంటే మనం వాడేది రసాయన ఔషధాలు. అంటే దైవ వైద్యం ఇది. రసాయన యోగం అనేది దైవ వైద్యం మేడం. అట్లానే మూలికా వైద్యం మానుష్య యోగం. అంటే చిన్న చిన్న మూలికలతో చిట్కా వైద్యాలు చేయడం అంటాం దాన్ని. ఇది మానుష్య వైద్యం. హఠయోగ వైద్యం, యోగా ద్వారా లేకపోతే ఆక్యుప్రెషర్ ద్వారా ఈ విధంగా శరీరాన్ని బాధిస్తూ చేసేదాన్ని హఠయోగ క్రియలు అంటారు. మంత్రయోగం, పాముకాడు తేలికాటికి పూర్వకాలంలో విలేజెస్ లో మంత్రాలు పెట్టేవాళ్ళు. ఇది మంత్రయోగం, తంత్రయోగం. ఇట్లా అష్టాంగ యోగాల్లో దైవ వైద్యంగా పిలువబడే రసాయన వైద్యం ఇదే సిద్ధ వైద్యం. దీన్ని ఆధారభూతంగా చేసుకొని మనం దీన్ని ఇండియన్ ఫార్మకోపియా ప్రకారం ఒక ల్యాబ్ క్రియేట్ చేసుకొని పెట్టుకొని ఆ ల్యాబ్లో R&D చేసుకొని అద్భుతమైనటువంటి సక్సెస్ వచ్చిన తర్వాత మాత్రమే మనం బయటకు రావడం జరిగింది మేడం. ఎందుకంటే తూతూ మంత్రంగా మనం చేస్తే కర్మఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని అనుగుణంగా ఆధారభూతంగా చేసుకొని మాత్రమే మనం ఈ వ్యవస్థని స్థాపించడం జరిగిందండి. డివోషనల్గా ఉండాల్సిందే తప్ప వేరే విధంగా అయితే నేను ఎంటర్టైన్ చేయను అసలు ముందు నా స్టాఫ్ని. కాబట్టి డివోషనల్గానే తీసుకోండి. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారంటే
గురువు యొక్క స్వరూపంగా లేకపోతే గురువు యొక్క అనుమతితోనే నా దగ్గర రావడం జరిగింది. అటువంటి వ్యక్తి నా గురు స్వరూపంగా ఉన్న వ్యక్తికి నేను చేయాలన్నప్పుడు కర్మను తీసుకోకూడదు కదా. కాబట్టి ఏదైతే ఉందో ఆ ఎనర్జీని పాస్ చేయాల్సింది, డెఫినెట్లీ ఆ రిజల్ట్స్ రావాల్సింది. చాలా 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 సంతోషం. అంటే ఒక పెయిన్లెస్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యం, అంటే మీరు చెప్పినట్టు స్ప్రెడ్డింగ్ ఆపేస్తే సగం ట్రీట్మెంట్ అయిపోతుంది. స్ప్రెడ్డింగ్ అనే మెయిన్ వాల్ ఏదైతే డ్రైనేజ్ వస్తుంటే అది ఆ మెయిన్ వాల్ ఆపకపోతే అండి ఆ లోపలికి వచ్చే స్లడ్జిని, బురదని ఇంట్లో నుంచి బయటకు నెడతా ఉంటే 3-4 ఫ్యామిలీస్ ఎన్ని రోజులు నెడతారండి ఇంట్లోకి వచ్చే స్లడ్జిని. మెయిన్ వాల్ పని చేస్తే ఈ స్లడ్జి 2-3 రోజులు క్లీన్ చేసుకుంటారు, ప్రశాంతం అయిపోతుంది. మెయిన్ వాల్ అంటే ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్, అంటే స్ప్రెడ్డింగ్ కలిగిన ఆ మ్యూటేషన్ ఆపగలిగినటువంటి మంచి మందులు కావాలి మనకి. అది ఇవాళ వరకు అల్లోపతిలో ధృవీకరించిన మందులు ఏమీ లేవు, ఇంతవరకు ప్రొవైన్ అయినటువంటి లేవు. అయినప్పటికీ ఎందుకు చేస్తున్నారు? లోపలికి వచ్చిన స్లడ్జిని తీసేస్తారు. ఎన్ని రోజులు తీసేస్తారు? ఓపిక ఉన్నంతకాలం తీసేస్తారు. ఓపిక అంటే బాడీ ఇమ్యూనిటీ తోటి, శక్తితోటి నిండినంతకాలం చేస్తారండి. ఒక 10, 15, 20 కీమోలు అయిపోయిన తర్వాత శక్తి అయిపోతుంది. శక్తి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఎనర్జీ లాస్ అయిన తర్వాత ఓపిక నశించిపోయి ఇంకా మన వల్ల కాదులే, చనిపోయినా పర్లేదు కానీ ఈ పెయిన్ నేను భరించాలని చెప్పేసి చనిపోతుంది జరుగుతుంది. నేను అనేది ఏంటంటే మెయిన్ ఎప్పుడైతే మ్యూటేషన్ ఆగిందో, మెయిన్ వాళ్ళు బంద్ చేసామో, ఇంట్లోకి వచ్చే బురద స్ట్రచ్ అనేది 2-3 రోజులు అయిపోతుంది. అంటే లోపలికి వచ్చిన ట్యూమర్స్ అనేది ఒక 2-3 నెలలు, 4 నెలలు, 6 నెలల్లోనో అది క్లియర్ అయిపోతుంది. మనకు కావాల్సింది మేజర్గా మ్యూటేషన్, అంటే ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్, స్ప్రెడ్డింగ్ నేచర్ ఆపాలి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ అనే మాటే వినడానికి అవకాశం లేకుండా చేయాలండి. డెఫినెట్గా క్యాన్సర్ నుంచి బయటపడొచ్చండి. తద్వారా ఒక కుటుంబానికి ఒక వ్యక్తిని మనం ఇవ్వటం అనే విషయం, ఒక పుణ్యకర్మ అనేది ఆ వ్యక్తిని ఇవ్వటం అనేది ఎంత గొప్ప విషయం అండి. ఏమంటారు? ఇది ఆయుర్వేదంతోనే సాధ్యం అవుతుందండి. ఇంతమంది వెళ్ళి కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పే విషయం కూడా అదే సార్. బయట కూడా మేము చాలా చోట్ల మాకు పునర్జన్మ వచ్చినట్టు అనిపించింది. చాలా సఫర్ అయ్యాం. మీరు ఎలా నేమ్ సెలెక్ట్ చేసుకున్నారు దానికి ఇది ఎప్పుడో నేను 9వ సంవత్సరం నుంచి నేను గురుకుల పాఠశాల సార్. ఈ గురు పరంపర ద్వారా నేను నేర్చుకున్నటువంటి సనాతన విద్యా విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని వస్తు రూపంలో పెట్టేసి దీన్ని శివ మార్గంలోకి మళ్లించాలనుకున్నప్పుడు నాకు కనపడింది ప్రపంచాన్ని పీడిస్తున్న భూతం క్యాన్సర్. భవిష్యత్ కాలంలో రాబోయే 10-20 సంవత్సరాల తర్వాత ఇంకా విశృంఖలంగా ఇది వ్యాపిస్తుందండి. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలని చెప్పేసి నేను ఒక 20 సంవత్సరాల ముందుగానే నేను మేల్కొనడం జరిగింది. ఇది మేల్కొనడానికి నాకు దైవికంగా వారు సహకరించిన నా గురువుల వల్ల ఇది సాధ్యమైంది. అదే ఈ రోజు ఉన్నటువంటి ఫలితం. ఇది అందరికి చేరాలని చెప్పేసి ఏమంటారు తపన పడుతున్నామండి. అది ఆ తపన మీ ద్వారా అంటే మనం మాత్రమే బాగుంటే చాలు అనుకునే ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఏంటమ్మా, మనం హ్యాపీగా ఉన్నాం, మన లైఫ్ బాగుందా కాకుండా మీరు 10 మంది, అంటే అసలు క్యాన్సర్ ఫ్రీ సొసైటీ కావాలి అని మీరు పడే తపనకి, సో అది సక్సెస్ఫుల్గా మేము కూడా చూస్తామని మాకు చాలా నమ్మకం. క్యాన్సర్ అనే మాటే లేదు అనేది, పెయిన్లెస్ ప్లస్ నో సైడ్ ఎఫెక్ట్స్. అసలు పెయిన్ పాపం కొంతమంది ఆ పెయిన్కి భయపడి, మొన్న ఇందాక ఒక పేషెంట్తో మాట్లాడాము, నాకు ఆ నొప్పి తట్టుకోలేక వద్దనేసారట ఆవిడ. ఎందుకంటే కీమో రేడియన్, అమ్మ నాకు వద్దు, అంత బాధ నేను తట్టుకోలేకపోతున్నానని. సో ఆవిడ అక్కడికి వచ్చి ఇక్కడికి చెప్పాక ఆవిడ పాపం చాలా హ్యాపీగా ఉన్నారు. ఆర్గాన్స్లో ఉన్నటువంటి హెల్దీ సెల్స్ ఎప్పుడైతే చనిపోతూ మొదలవుతుందో వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ఫంక్షనింగ్ ఆగినప్పుడు నీరసపడిపోతూ ఉంటారు, అంటే చావుకు దగ్గర అవుతూ ఉంటారు. చాలా మంది ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే లక్షలు ఖర్చు పెడితే కానీ క్యాన్సర్ తగ్గదు. కాబట్టి స్లాటర్ హౌస్కి, జంతు వధశాలకి మెడక తమ్మేసి లాక్కెళ్ళినట్టు ఇంట్లో కుటుంబ సభ్యులను తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నారు బెడ్ మీద. అక్కడ ఉన్న వాళ్ళు ఆ స్లాటర్ హౌస్లో ఉన్నటువంటి కటింగ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. మన దగ్గర అవకాశం లేదండి. మనం ఎదుటి సోల్ని, మనతో సమాంతరమైనటువంటి సోల్ని మనం గౌరవిస్తూ హెల్త్ ఏమాత్రం డిగ్రీస్ కాకుండా తీసుకురావడం జరుగుతుంది. మీరు మిమ్మల్ని కలవడం మా అదృష్టం. అయితే మీరు ఇలా కష్టపడి ఒక ట్రీట్మెంట్ తీసుకురావడం ఇప్పుడున్న పబ్లిక్ అదృష్టం. అంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో, నేను అదే చెప్పాను మా ఫ్యామిలీకి కూడా, యూట్యూబ్ ఫ్యామిలీకి, మీకు ప్రాబ్లం ఉన్నా, ఎందుకంటే పగవాడికి కూడా ఈ కష్టం వద్దు అని అనుకుంటాం కదా, మనం పడే బాధ పగవాళ్ళకు కూడా వద్దురా బాబు అనుకుంటాం. సో అది పగవాళ్ళైనా సరే అందరికీ షేర్ చేయమని నేనైతే మనస్ఫూర్తిగా మా యూట్యూబ్ ఫ్యామిలీని కోరుకున్నాను. పునర్జన్ ఇది ఈ అడ్రస్ కానీ ఇవన్నీ మేము షేర్ చేస్తాము. బట్ మీరు కూడా మా వాళ్ళకి కొంచెం ఏదైనా చెప్పండి, ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళు ఎంత ధైర్యంగా ఉండాలని ఒక ధైర్యం. తప్పకుండా అండి. పునర్జన్ ఆయుర్వేద అనేది మనం గత 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్ కేంద్రంగా R&D చేసుకొని ముందుకు రావడం జరిగింది. ఇది హైదరాబాద్లోని మియాపూర్
దగ్గర ఉన్నటువంటి లొకేషన్ మీకు గూగుల్ మ్యాప్లో కనపడుతుంది, చూడొచ్చు తప్పకుండా. అట్లానే బెంగళూరు జయనగర్, చెన్నైలో ఉన్న అన్నానగర్, అట్లానే విజయవాడలోని మొగలరాజపురంలో మనకు బ్రాంచెస్ ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు క్యాన్సర్ విముక్త ప్రపంచం వైపు నడవడానికి సహకరిస్తారని, మరింత మందికి ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాధని పంచుకుంటే తగ్గుతుంది, ప్రేమని పంచుకుంటే పెరుగుతుంది. సో ఇది మనం మనుషులు అన్నాక అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కాబట్టి ప్లీజ్ మీరు అందరికీ షేర్ చేయండి అడ్రస్. ఎవరైతే సఫర్ అవుతున్నారో ప్రపంచంలో ఎక్కడైనా, సార్ చెప్పినట్టు ఈ 4 ప్లేసెస్లో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. బట్ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే వచ్చి చక్కగా ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు క్యాన్సర్ అనే ఒక భయంకరంగా మనం ఫీల్ అయ్యేదాన్ని నేను ఇప్పుడు ఈ ప్రాసెస్లో చూసింది ఏంటంటే, జస్ట్ ఏదో హెడేక్ వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారో అంత కూల్గా ట్రీట్ చేస్తున్నారు. సార్ నాకు అసలు క్యాన్సర్తో వచ్చారా పేషెంట్స్ అన్న ఫీల్ నాకే కలగలేదు. వాళ్ళు కూడా ఓకే అమ్మ వేసేసుకుంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఇన్ని 8 lakhs ఖర్చు పెట్టాము, అది ఖర్చు పెట్టాము, చాలా పెయిన్ తట్టుకోలేకపోయాను అంటున్నారు. వెళ్ళేటప్పుడు ఓకే ఓకే అని మామూలుగా క్యాజువల్గా వెళ్తున్నారు అనమాట. అది చాలా పాజిటివ్. అంటే ఒక మనం ఏదైతే చెప్తారు కదా, వంట చేసేటప్పుడు ఆడవాళ్ళు మంచిగా ఆలోచిస్తూ వంట చేయండి, ఎందుకంటే మీ ఇదంతా వంటలోకి దిగుతుందని. సో మీ సంకల్పం ఎంత స్ట్రాంగ్ అని నాకు పేషెంట్ ఓకే మేడం, ఓకే డాక్టర్ గారు అని అక్కడ మాట్లాడి వెళ్తున్నప్పుడే అనిపించింది అనమాట, పాజిటివ్. సో అది చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఎంతో మందికి సేవ చేయాలని, మీ సేవని అందుకునే అంటే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి మీ సేవ అందాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు అంటే చాలా డెఫినెట్గా మీరు అందరికీ షేర్ చేయాలని మేమైతే ఇద్దరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు సంకల్పంతో అంటే క్యాన్సర్ ఫ్రీ సొసైటీ కావాలి అంటే నా వంతు నేను మనిషిగా పుట్టినందుకు నేను నా సేవను అందించాలి, నా రుణం తీర్చుకోవాలని ఆయన దృఢ సంకల్పంతో క్యాన్సర్ ఫ్రీ సొసైటీ కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఒక్కరంత స్ట్రాంగ్గా కోరుకుంటున్నప్పుడు మనం ఎంతమంది కోరుకుంటే ప్రపంచం క్యాన్సర్ ఫ్రీ అయిపోతుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఏదైతే భయంతో వణికిపోయే ఒక పెద్ద మహమ్మారి అనుకుంటున్నామో అది నథింగ్ అని ఇక్కడికి వచ్చాక చాలా ఈజీగా చెప్పారు. ఏమీ లేదు, ఏదైతే నిజమే కదా, ప్రాబ్లమ్ని స్ప్రెడ్ చేసుకుంటూ కాకుండా కట్ చేస్తే ఉన్న దాన్ని మనం క్యూర్ చేయడం చాలా ఈజీ. మాకు ఇంకా అయిపోతుంది లైఫ్ అనేది లేదు, లైఫ్ ఉంది, మేము లైఫ్ ఇస్తాము. నో పెయిన్ అంటే అసలు పెయిన్ లేకుండా ఒక జీవితాన్ని అందిస్తున్నారు. చాలా 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 గ్రేట్ అన్నమాట. సో ఈ అవకాశం మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి, మీ చుట్టాలకి అందరికీ స్ప్రెడ్ చేయండి ప్లీజ్, దయచేసి స్ప్రెడ్ చేయండి. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్ అంతే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఇది ఈరోజు మన బ్లాగ్. పునర్జన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ లింక్, లొకేషన్, అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాము. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఎవరికైనా అవసరమైతే ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇది ఈరోజు మన బ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్త జకీ యూట్యూబ్ ఛానల్. సర్వేజన సుఖినో భవంతు.